హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క దయ మన పట్ల ఏ విధంగా ఉందో తెలుసుకుందామా. దేవుడు మనందరినీ తన స్వరూపంలో నిర్మించారు. దేవుడు మనలను తన చేతిలో చెక్కుకున్నారు. దేవుడు మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేసినారు. దేవుడు మనలను గూర్చి చింతించుచున్నారు. దేవుడు మన తల వెంట్రుకలన్నీ లెక్కించారు. దేవుడు మనలను ఆదుకుంటారు. దేవుడు మనలను కాపాడుతారు. దేవుడు మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తున్నారు. దేవుడు మనలను మరువడు. దేవుడు మనకన్నిటినీ దాచువాడు. దేవుడు మనకి ఆహారము, వస్త్రములు ఇచ్చుచున్నారు. దేవుడు మనలను తలగా చేస్తారు, పైవాడిగా చేస్తారు, అప్పిచ్చేవారుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనతో సదాకాలము ప్రభువు ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు మన కోసము స్థలము సిద్ధపరచుచున్నారు. మనము బలవంతుడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన దేహము దేవుని ఆలయమని మనము ఎరగాలి. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మన హృదయాంతరంగములను లక్ష్య పెట్టేవారు. దేవుడు మనలను ఏర్పరచుకున్నారు. మనము చనిపోయినను తిరిగి లేస్తామని వాగ్దానం చేస్తున్నారు. కావున మనందరము దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవారిగా మనం ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ నెరవేర్చేవారు కావున వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనము గుర్తించి ఎల్లప్పుడూ దేవుడు వాగ్దానాలను ఎత్తి మనము ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. కావున ప్రతి ఒక్కరము దేవునిని తెలుసుకుని ఆయన చెంతకు చేరి ఆయన కొరకు మనము జీవించాలి. ఆ విధంగా మనం ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.